బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరైంది. బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 15 రోజులకు ఒకసారి పిఎస్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 20,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తెలిపింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో బ్రహ్మనాయుడును ఇటీవల అరెస్టు చేశారు పోలీసులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. 15 రోజులకు ఒకసారి పిఎస్కు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 20,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు కూడా సమర్పించాలంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో రీసెంట్గా బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతనికి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూమిని కాజేసిన కేసులో కూడా ఇంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కస్టడీ తీసుకుని విచారణ అనంతరం కూడా ప్రస్తుతానికి బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలంటే ఆదేశాలు జారీ చేసింది. 20,000 చొప్పున 2 షూట్లు సమర్పించి ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, అంటే ఎటువంటి షరతులు విధించింది కిరణ్? ప్రతి 15 రోజులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.